హాయ్ అండి, నేను డాక్టర్ జ్యోతి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఇప్పుడు నేను అండవాహిక క్యాన్సర్ యొక్క లక్షణాలు, అట్లానే దాన్ని ఎట్లా డయాగ్నోస్ చేస్తాము, ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్న దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. ఈ అండవాహిక క్యాన్సర్ అంటే ఈసోఫేజియల్ క్యాన్సర్. మొదటిగా వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, మింగేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించడం, ఏది తిన్నా కూడా అడ్డుపట్టినట్టు అనిపించడం. సో మొదటిగా అది సాలిడ్ ఫుడ్స్కి ఉంటుంది. దోశ తిన్నా, లేకపోతే చపాతీ తిన్నా, అన్నం తిన్నా కూడా ముద్ద అనేది దిగదనమాట. సో క్రమక్రమంగా ట్యూమర్ గడ్డ పెరిగే కొద్దీ ఈవెన్ లిక్విడ్స్ కూడా వెళ్ళవు. అంటే కనీసం వాటర్ కానీ, టీ కానీ ఏవి కూడా మనకి ఇట్లో నుంచి వెళ్ళవు అనమాట. సో దాన్ని మనం ప్రోగ్రెసివ్ డిస్ఫేజియా అంటూ ఉంటాం. సో నెక్స్ట్ ఉన్న సిమ్టమ్ ఏంటి అని అంటే, మింగేటప్పుడు చాలా నొప్పి అనిపించడం, దీన్నే ఒడైనోఫేజియా అంటూ ఉంటాం. సో ఇది ఫస్ట్లో కేవలం మింగుతున్నప్పుడు మాత్రమే నొప్పి అనిపించవచ్చు. బట్ ఈ గడ్డ పెరుగుతున్న కొద్దీ కూడా మింగనప్పుడు కూడా మనకి ఈ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఏర్పడుతూ ఉంటుంది. సో దాన్నే మనము రిట్రోస్టర్నల్ పెయిన్ లేదా రిట్రోస్టర్నల్ బర్నింగ్ సెన్సేషన్ అంటూ ఉంటాం. కొన్నిసార్లు ఈ గడ్డ ఉండడం వల్ల ఈ ఫుడ్ అనేది కిందకి వెళ్లకుండా పైకి నోట్ల వరకు వచ్చేస్తూ ఉంటుంది. సో దీన్నే రిగర్జిటేషన్ అంటూ ఉంటాం. ఇట్లా ఫుడ్ పైకి వచ్చినప్పుడు ఈ ఎయిర్ పైప్ ద్వారా కూడా కొన్నిసార్లు వెళ్ళి ఊపిరితిత్తుల్లోకి ఫుడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్నే ఆస్పిరేషన్ అంటూ ఉంటాం. ఒకసారి ఇట్లా ఆస్పిరేషన్ అయింది అని అంటే పేషెంట్కి కొంచెం దగ్గు రావడం కానీ, ఆయాసం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అట్లానే కొన్నిసార్లు ఈ గడ్డ నుంచి బ్లీడింగ్ అవ్వడం వల్ల ఆ బ్లీడింగ్ అనేది నోటి నుంచి బయటకు వస్తుంది. దాన్ని హెమటెమిసిస్ అంటూ ఉంటాం. అదే బ్లీడింగ్ స్టమక్లో డైజెషన్ అయ్యి స్టూల్ ద్వారా బయటకు వచ్చినప్పుడు నల్లగా తయారై వస్తుంది. సో దాన్ని మెలీనా అంటూ ఉంటాం. సో ఇలా బ్లీడింగ్ కంటిన్యూస్గా ఎక్కువ అవడం ద్వారా ఈ బ్లడ్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి హిమోగ్లోబిన్ డ్రాప్ అయ్యి ఎనీమియా అనే కండిషన్ వస్తూ ఉంటుంది. అట్లానే పేషెంట్ తినడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి, న్యూట్రిషనల్ సపోర్ట్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ వెయిట్ లాస్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. అట్లానే వీక్నెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. దాన్నే ఫెటీగ్ అంటూ ఉంటాం. కొన్నిసార్లు పేషెంట్కి డ్రై కాఫ్ అనేది కూడా ఆస్పిరేషన్ వల్ల వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఈసోఫేజియల్ క్యాన్సర్ ఉన్న పేషెంట్లో కనిపించే లక్షణాలు. సో దీన్ని మొదటగా మనం ఎట్లా డయాగ్నోస్ చేయొచ్చు అని అంటే, ఇదివరకట్లో బేరియం స్వాలో అనేది యూజ్ చేసేవాళ్ళు. అంటే ఈ బేరియం అనే కాంట్రాస్ట్ని నోటి ద్వారా పంపించి ఛాతీకి ఒక ఎక్స్రే తీయడం ద్వారా మనకి ఇందులో గడ్డ కనిపించకపోయినా ఎక్కడి వరకు మనకి అబ్స్ట్రక్షన్ ఉంది అనేది ఒక నారోయింగ్ ద్వారా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పట్లో ఈ టెస్ట్ అనేది వాడట్లేదు. మెయిన్గా ఎండోస్కోపీ అనేది యూజ్ చేసి మనకు అక్కడ ఏమైనా గడ్డ కనిపిస్తే దాని నుంచి ఒక ముక్క పరీక్ష బయాప్సీ తీసి మనము అందులో కన్ఫర్మ్ చేస్తాం క్యాన్సర్ ఉందా లేదా అనేది. అట్లానే ఎండోస్కోపీ ద్వారా అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేసి, అంటే ఎండోస్కోపిక్ గైడెడ్ అల్ట్రాసౌండ్ చేసి ఈ అన్నవాహిక పొరల్లో ఎంతవరకు ఈ ట్యూమర్ చొచ్చుకుపోయింది అనేది మనము చూడగలిగితే ట్యూమర్ స్టేజ్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అలానే ఫర్దర్గా అక్కడి నుంచి అన్నవాహిక నుంచి చుట్టుపక్కల ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా, అక్కడ లింఫ్ నోడ్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా, లేదంటే వేరే అవయవాల్లో ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా అనేది చూడడానికి మనం ఏదర్ సిటీ స్కాన్ కానీ పెట్ సిటీ స్కాన్ కానీ చేయించుకొని దాని స్టేజ్ అనేది కన్ఫర్మ్ చేస్తాం. ఒకసారి మనకి ఈ ట్యూమర్ ఏ స్టేజ్లో ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటే, అన్నవాహిక పొరల గురించి మాట్లాడుకుంటే లోపల నుంచి బయటికి మ్యూకోజా, సబ్మ్యూకోజా, అట్లానే మజిల్ లేయర్స్ అని ఉంటాయి. ఒకవేళ ఈ క్యాన్సర్ అనేది ఓన్లీ మ్యూకోజా వరకు మాత్రమే పరిమితమై ఉంటే ఎండోస్కోపీ ద్వారా చిన్న చిన్న రిసెక్షన్ ప్రొసీజర్స్ అనేది చేసుకొని మనం దాన్ని కంప్లీట్గా తొలగించుకోవచ్చు. వాటిల్ని ఎండోస్కోపిక్ మ్యూకోజల్ రిసెక్షన్ ఆర్ ఎండోస్కోపిక్ సబ్మ్యూకోజల్ డిసెక్షన్ అంటూ ఉంటాము. అదే క్యాన్సర్ సబ్మ్యూకోజా పొర వరకు కూడా స్ప్రెడ్ అయి ఉంటే కనుక కొన్నిసార్లు ఈసోఫేజెక్టమీ అనే సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఈసోఫేగస్ని తొలగించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ట్యూమర్ అనేది మజిల్ లేయర్ వరకు వెళ్ళిందో మనం అప్పుడు కీమో రేడియేషన్ మొదటగా ఇచ్చి, అంటే దీంట్లో రేడియేషన్తో పాటు కీమోథెరపీ, వారానికి ఒకసారి కీమోథెరపీ, ఇది 4 నుంచి 5 వారాల వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఇచ్చిన తర్వాత ఒక 6 వారాల గ్యాప్తో సర్జరీ చేసి ఆ ఈసోఫేగస్ అనే పార్ట్ని తొలగించాల్సి ఉంటుంది. ఒకవేళ పేషెంట్ స్టేజ్ 4లో డయాగ్నోస్ అయితే కనుక ఇందులో మనం క్యూర్ అనేది ఉండదు. సో మనం యూజ్ చేసే ఏ ట్రీట్మెంట్ అయినా, అది కీమోథెరపీ అయినా రేడియేషన్ అయినా కూడా పాలియేటివ్ పద్ధతిలోనే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందులో మెయిన్ ట్రీట్మెంట్ కీమోథెరపీనే, ఎందుకంటే బాడీలో చాలా వరకు డిసీజ్ స్ప్రెడ్ అయింది కాబట్టి కీమోథెరపీతో దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫుడ్ అనేది దిగదో, అబ్స్ట్రక్షన్ బాగా ఉందో, అట్లాంటప్పుడు ఈసోఫేజియల్ స్టెంట్స్ అనేవి కూడా మనం యూజ్ చేసుకొని కీమోథెరపీ కంటిన్యూ చేయొచ్చు.